అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈజీగా సింపుల్గా మరొక డిజైన్ చేద్దామండి. ముందుగా టాజల్ అయితే తీసుకొని ఇలా పైన అయితే కట్టేసేయండి. ఓకేనా. మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే ప్రతిదానికి కూడా మనము థ్రెడ్ అయితే 8 లైన్స్ తీసుకొని శారీకి అటాచ్ చేసి తర్వాత టాజల్స్ అయితే తీసుకుంటున్నాం కదా. సో దీనికి కూడా అలాగే తీసుకోండి. బీడ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నా అండి. ఇది శారీలోని వచ్చి కాపర్ జరీ ఉందన్నమాట. దానికోసం అనేసి నేను కాపర్ బీడ్స్ చిన్నవి తీసుకున్నాను. ఎందుకనంటే హెవీ డిజైన్స్ వీళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు, సింపుల్ డిజైన్ అని చెప్పినా కదా. సో ఈ శారీ కూడా వాళ్ళదే, అందుకని సింపుల్గా యూనిక్గా మంచి రిచ్ లుక్ తోటి నైస్గా ఉండేలాగా ఇలా అయితే ట్రై చేసా అండి. ఎలా ఉందో మీరు చెప్పండి. ఓకేనా. ఇలా 3 బీడ్స్ దేనికి దానికి సపరేట్గా కుట్టుకున్న తర్వాత ఈ చాక్లెట్ బీడ్ అయితే ఒకటి తీసుకొని వీటిని మనం మోనాలిసా బీడ్స్ అని కూడా అంటాము. ఈ ఇంకొక కాపర్ బీడ్ తీసుకొని ఇలా పైకి తీసేసేయండి ఇలా. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ పైకే కుచ్చేసి ఇలా లాక్ చేసేసుకోండి. ఇక్కడనే బీడ్ అవసరం లేకుండా మళ్ళీ 3 బీడ్స్ అయితే మళ్ళీ తీసుకోవాలండి. 1 తీసుకొని లాక్ చేసేయండి ఇలా. అలాగే మళ్ళీ ఇంకొకటి తీసుకొని లాక్ చేసేయండి. చిన్న చిన్న గ్యాప్లే, ఎక్కువ అవసరం లేదు. బీడ్స్ వచ్చేసి పక్కనే ఉండేలాగా పెట్టుకోండి. ఒకేసారి పెడితే దాని లుక్ వేరు, ఇలా సపరేట్గా కుడితే దాని లుక్ వేరు ఉంటుంది. అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని అయితే పైన ఎంతవరకు అయితే వస్తుందో చూసుకొని అంతవరకు టాజల్ కట్టేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇలా లాక్ చేసుకోవాలి. ఇక శారీ మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసేసుకోండి. నీట్గా బాగుంటుంది. ఈ శారీ వచ్చి మనకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీనికి డిజైన్ వచ్చి ఇలా చేశాను అనమాట. చాలా సింపుల్ డిజైన్, ఈజీ వే, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకునేది. ఓకేనా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.